నేను కూడా ఒక విషయం గమనించగలిగితే, యోసేపు జీవితంలో తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. సొంత వారే కాదన్నారు, నా అనుకున్న వారు విడిచిపెట్టారు. అన్ని పరిస్థితులు కూడా మూసుకుపోయినాయి, అన్ని దారులు కూడా మూయబడ్డాయి. కానీ దేవుని యందలి తన నమ్మికను, దేవుని యందలి తన యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతికాడు. దేవుడు అతన్ని ప్రధానమంత్రి చేశాడు. హల్లెలూయా. మనుషులు కాదు మనల్ని హెచ్చించేది, దేవుడు మాత్రమే హెచ్చించువాడు. దేవునికే మహిమ కలుగును గాక. హలో, నువ్వే స్థాయికి వెళ్ళినా దీవించిన దేవుణ్ణి మర్చిపోకో. నీకోసం ప్రార్థన చేసిన దైవజనుడిని మర్చిపోకో. ఏ సంఘంలోకి వచ్చాక బలపడ్డామో, ఏ సంఘంలోకి వచ్చాక నీ బ్రతుకు మారిందో, ఆ సంఘాన్ని సహవాసాన్నే మర్చిపోకూడదు. ఏ కన్న తల్లి నీ కోసం రక్తం కార్చిందో, ఏ కన్న తండ్రి రాత్రి పగల కష్టపడి నిన్ను పెంచాడో, ఆ తండ్రిని కూడా ఏం చేయకూడదురా. ఎస్, నిజమే, మీ అమ్మ దగ్గుతుంది, మీ నాన్న చిరాకు చేస్తున్నాడు, భాగ్యం అనుకో. గిన్నెట్టు సంచెట్టు ఎత్తు పారబోసేయ్. చిన్నప్పుడు నీకు అదే చేశారు మీ అమ్మ మీ నాన్న. ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయాక వాళ్ళు నీకు ఎవరితో సమానం అంటే పిల్లలతో. వాళ్ళకి సేవ చేసే అవకాశం వస్తే, ఈ జన్మలో నాకు దేవుడు రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చాడని శుభ్రంగా కడిగి మంచి ఆహారం పెట్టి అత్తుకో.